వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు? గురు రెండు అక్షరాలు కదా. గు అంటే అంధకారాన్ని తొలగించేవాడు, అంధకారము అని అర్థం. గురు అంటే రుకారో అంధకార స్యాత్ రుకారస్థం నిరోధక అంటే అంధకారాన్ని నిరోధించేవాడు అని గురువు అంటే. మన జీవితము తప్పుతోలో పోతున్నది అని భావించినప్పుడు దాన్ని తెలుసుకొని సక్రమ మార్గంలోకి పెట్టేటువంటి వాడు గురువు. మన జీవితాన్ని చీకటిలో నుండి వెలుగులోకి తీసుకుపోయేటువంటి వాడు గురువు. ఎవరండి గురువు అంటే? ఇలాంటి వాడు గురువు. ప్రతి వాడు గురువే. ప్రతి నిత్యం మనకు ఎదురయ్యేటువంటి వాడు అందరూ కూడా గురువులే. మనకు తెలవనంటే విషయం చెప్పిన ప్రతి వ్యక్తి మనకు గురువే. అంటే మనం ప్రధానంగా ఒక గురువు గారిని మనం ఒక ఏర్పరచుకుంటాం, కానీ ఆ గురువుకి నమస్కారం చేస్తాం. తర్వాత మనకు జీవితంలో పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు, మనకు తెలవని విషయాన్ని తెలిపేటువంటి వ్యక్తి కూడా గురువే. మీకు 9th క్లాస్ ఒక పాఠం ఉంది, ప్రకృతికి సీఖ్ అని ఒక పాఠం ఉంది. పర్వత కహత శీషు ఉఠాకర్ అని, అంటే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ కూడా మనకు గురువే. మనకు నది గురువు, పర్వతం గురువు, చెట్లు గురువులు. ప్రతి వ్యక్తి మనం కనిపించే మనకు తెలియని విషయం చెప్పిన ప్రతి వ్యక్తి గురువే. మనకు చీమ గురువే, దోమ గురువే, అన్నీ కూడా గురువు. అంటే మనకు తత్వబోధ చేసేటువంటి వ్యక్తిని గురువుగా భావిస్తాం. ఆ విధంగా గురువుని ఎందుకు మరి గురువును స్మరించుకోవాలయ్యా? ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మా గురువును నేను గుర్తు చేసుకుంటారు. ఇక్కడ మాకు గురువు, నాకు ఆధ్యాత్మిక బోధన చేసిన గురువు నేను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా. వాళ్ళకు సాష్టాంగ నమస్కారం, మనపూర్వకంగా సాష్టాంగ నమస్కారం. అంటే శరీరం పడుతుందా లేదా కాదు, నా మనస్సు అక్కడ వాళ్ళ దగ్గర పాదాభివందనం చేస్తుంది నా యొక్క గురువుల దగ్గర. అప్పుడు మాత్రమే ఆ యొక్క విద్య శోభిల్లబడుతుంది. గురువును స్మరించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా ఉన్నత స్థానాన్ని జరుగుతాడు. ఎలాంటి యొక్క సంశయం లేదు. మీ జీవితంలో వచ్చే సమస్యలకి, మీ యొక్క చదువులో వచ్చే సమస్యలకి పరిష్కారం చెప్పేటువంటి వాడు గురువు. మనకు ఒక సమస్య వచ్చింది, అయ్యా ఇది ఎట్లా చేయాలి, ఒకరి దగ్గరికి అడుగుతాం, అతను మన గురువు. మీ యొక్క ప్రోగ్రామ్ ని సక్రమ మార్గంలో పెట్టి మీకు విజయాన్ని చేకూర్చడానికి మీ యొక్క వెన్నంటి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నీకు గురువే. కాబట్టి ఒక శాస్త్రంలో కాదు, ఒక తెలుగు భాషలోనే కాదు, ఒక హిందీ భాషనే కాదు, ఒక మీ యొక్క చదువుకునే భాషలలోనే కాదు, ఎక్కడైనా మీకు చదువు చెప్పేటువంటి మీకు తెలవని విషయం చెప్పినటువంటి వ్యక్తి అని కాదురా ఇట్లా నేర్చుకోండి, ఇట్లా పోండి అని చెప్పినటువంటి ప్రతి వాడు గురువే. అలాంటి గురువును స్మరించుకుంటే ఆ విద్య శోభిల్లబడుతుంది, ఉత్తేజింపబడుతుంది, పైకి పెరుగుతుంది. ప్రతి నిత్యం కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఒక వీడియో చూసిన నేను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ముందు ఫోటో పెట్టుకొని అతను రాగాన్ని అతని పద్యాలను పాట రూపంలోపలికి మార్చుకున్నాట. సార్ మీరు నా గురువు గారు, మీ గురువు ఎవరయ్యా అని ఆయన అడిగితే, అయ్యా మీరే నాకు గురువు. ఏకలికుడు ద్రోణాచార్యుని యొక్క మంటి విగ్రహాన్ని పెట్టుకొని సాధన చేసుకున్నాడు. అతను ఉన్నతమైనటువంటి యొక్క విలుకాడుగా తయారైనాడు. మనస్సు లోపల ఉండబడేటువంటి యొక్క ఆ యొక్క గురు భక్తి ఉన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి ఆ యొక్క విద్య కలర్ బిల్డింగ్ కట్టుకున్నాం, దానికి కలర్ వేసి ఎంత అందంగా ఉంటుంది. అలానే నీ విద్యకు రాణింపబడాలి అంటే తప్పకుండా గురుస్మరణ తప్పకుండా చేయాలి. నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉన్నావంటే తప్పకుండా నీకు గురువు ఉన్నాడు. ఆ గురువును స్మరించుకోవడం కొరకే ఇవాళ గురు పూజోత్సవము. గురువు మంది మీరందరూ కూడా విద్యార్థులు అందరినీ కూడా సన్మానం చేసుకున్నారు. ఏదో వంతు చేసామనే భావన ఉండకూడదండి. మనస్సులో ఆ గురుభావన ఉండాలి. తప్పు చేయకూడదు. తప్పు చేసి నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు నేను తప్పు చేస్తున్నా అని. నీ ఆత్మ కూడా నీకు గురువే. నీకు తెలుసు నేను లొల్లి పెడుతున్నా, నేను రాత్రులు ఆడుతున్నా, సార్ చెప్పే మాట పెట్టలేను. నీకు తెలుసు, నీ ఆత్మ నీకు చెప్తుంది ఐఎమ్ డూయింగ్ రాంగ్. అప్పుడు కూడా నువ్వు మారలేదనుకో, ఇక నీవు జీవితంలో బాగుపడవు.
తప్పకుండా జీవితంలో బాగుపడాలంటే నీ గురువును తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందుకే మీరు రాగానే క్లాసులో రాగానే ఏం చేస్తారు? సరస్వతి నమస్తే కామరు చదువుతున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర చదువుతున్నారు. ఏం లాభం? దాని తాత్పర్యం ఏమేంటి? దాని అర్థం ఏంది? రోజు లోపలికి రాగానే క్లాసుకి రాకంటే మొదలే సరస్వతి ప్రార్థన గురు ప్రార్థన చేస్తున్నారు. మీరు సార్ గారు క్లాస్ రాగానే గుడ్ మార్నింగ్ సార్, లేకుంటే నమస్కార్ గురూజీ ఇలా చెప్తున్నారు. గురువు గారికి నమస్కారం చేసిన ప్రతి విద్య తప్పకుండా అభివృద్ధిలో పడి ఉంటుంది. గురువు చెప్పిన మాట వినండి, తప్పకుండా మీ జీవితం బాగుపడి తీరుతుంది. ఎలాంటి సంశయం లేదు. కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. తప్పు తోవలో పోయేటువంటి విద్యార్థులు మంచి తోవలో పోవడం వరకు మేము ఎన్నోసార్లు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాం, కొడతా ఉన్నాం, తిడతా ఉన్నాం. ఎందుకు? మీరు మంచి మార్గంలో వెళ్ళాలి అనే భావన తప్పితే ఇంకొకటి కాదు. అయ్యో సార్ నన్ను కొట్టిండు, లేటుగా వస్తే సార్ కొడుతున్నాడు, ఎందుకు వస్తున్నాడు? ఇవాళ లేటు వస్తే సార్ కొట్టు, రేపు లేటు రావద్దు. ఆ భావన ఉండాలి. గురువు గారు అంటే ఎవరైతే గురువు ద్వారా శిక్షింపబడుతున్నారో వారు మాత్రమే వాళ్ళు ఆ బంగారం ఎదిగారం బతికినట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. తప్పులు చెయ్యమి ఇంకా అక్కడి నుంచి కూడా. కాబట్టి ఈరోజు సర్వపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన పురస్కరించుకొని మాకు మీ ద్వారా చేసే సన్మానం మేము చాలా ఆనందపడుతున్నాం. మాకు ఈ సన్మానం అంటే శాలువాలు కప్పంగానే సారు ఒక బొకే ఇవ్వగానే ఆనందపడుతున్నాడా? కాదు. మీరు ఉన్నతంగా ఉండి సార్ మేము కలెక్టర్లమైనాం, సార్ మేము డాక్టర్లమైనాం, సార్ మేము టీచర్లమైనాం, సార్ నేను ఈ విధంగా సంపాదించుకుంటున్నా, ఈ విధంగా ఉన్నా అని మీరు చెప్పినప్పుడు మాకు నిజమైనట్టుగా మాకు సన్మానం చేసినట్టుగా భావిస్తాం. కాబట్టి తప్పుతో నుంచి మనం మంచితోలోకి రావాల్సిన అవసరం ఉంది అంటే తెలియజేస్తూ ఈ అవకాశం తెలియజేస్తూ ధన్యవాదాలు.